ఈ దినవాక్య ధ్యానాంశం అపవిత్రాత్మను కాడి. మార్క్సు వార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులను వచ్చి ఆయనకి ఎదురుపడెను. తర్వాత వాక్యములు చదివినప్పుడు పూర్తి సంగతులు గ్రహించి ఉన్నాం. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడనో వాణ్ణి బంధించలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడనో వాడిని సాధుపరచలేకపోయాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచూ ఉండెను. క్రూరమైన ఈ వ్యక్తిని గూర్చి చదువుచూ ఉండగా సాతాను యొక్క కాడి మరియు బానిసత్వమును గుర్తించుచున్నాం. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నా పేరు సేన, మేము అనేకులమని జవాబిచ్చెను. సేన అనగా 6,000 మంది. అపవిత్రాత్మలు పట్టినవాడు ఇంటిలో జీవించలేక సమాధుల దొడ్డిలో జీవించను. అతని మనసులో తలంపులలో విస్తారమైన సంఖ్యలో అపవిత్రాత్మలు చొచ్చియుండెను. అది కాడి వలె అతని మీద ప్రభావము చూపుచుండెను. నేడును అనేకులు మానసిక రోగులై ఉన్నారు. ఎల్లప్పుడూ సొమ్మసిలిన స్థితి, రాత్రివేళ ఇంటిలో ఉండినను గుర్తు తెలియని భయము, చావును గూర్చిన భయము వారిని పట్టి పీడించుచున్నది. గతములో మనము ధ్యానించిన ప్రకారము ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే ఈ విధమైన అపవిత్రాత్మలను జయించగలము. అపవాదిని చూసి భయపడవద్దు. వాడు ఓడిపోయిన శత్రువు. యేసు రక్తమే జయమను చెప్పుచుండగను ఉపవాసముండి ప్రార్థించుచుండగను వాడు నిలువలేకపోయెను, పారిపోవును. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు పారిపోవును అని యాకోబు పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క కాడిని విరగగొట్టు అధికారమును బలమును ఆయన మీకు ఇచ్చియున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. మార్కు సువార్త 16:17. ఇదిగో శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నానని లోకా 10:19 వాక్యం చెప్తుంది. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.